లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టంపై నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేటి నుంచి సిఏఏ అమల్లోకి వస్తుందంటూ గెజిట్ విడుదల చేసింది. 2014 ముందు భారత్కు వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పిస్తామని తెలిపింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో హింసకు గురై 2014 కంటే ముందే మన దేశానికి వచ్చిన వారికి పౌరసత్వం కల్పించనుంది. సిఏఏ చట్టం 2019 డిసెంబర్ 11న ఆమోదం పొందింది. కానీ ఇంతవరకు దీనిపై నిబంధనలు రూపొందించకపోవడంతో ఈ చట్టం అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో చట్టం విధి విధానాలపై కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారత్కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం లభించనుంది. వారి వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి పౌరసత్వాన్ని కల్పించేలా కేంద్ర నిబంధనలను రూపొందించింది. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. లోక్సభ ఎన్నికలకు ముందే సిఏఏ అమలు చేస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. దానికి అనుగుణంగానే ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సిఏఏ కాంగ్రెస్ ఇచ్చిన హామీ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలోనే చెప్పారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో వేధింపులకు గురవుతున్న మైనారిటీలకు పౌరసత్వం కల్పిస్తామని దేశ విభజన సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరించిందని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ హామీని తాము అమలు చేస్తామని తెలిపారు.